ఇక అప్డేట్స్ చూద్దాం. తిరుమలలో సైకో హల్చల్ చేశాడు. చిన్న పిల్లలను వెంట పడుతూ చంపేస్తా అంటూ కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. పిల్లలపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి అతన్ని తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? పద్మ, తిరుమలలో చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులు అధికంగా ఉండడంతో అక్కడ ఒక సైకో సంబంధించినటువంటి వ్యక్తి చిన్నపిల్లల పైన దాడి చేయడానికి బ్లేడ్ చేతిలో పెట్టుకుని మరీ హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గుమ్మిగా ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లల పైన దాడి చేయడానికి పాల్పడినటువంటి పరిస్థితుల్లో వెంటనే కుటుంబ సభ్యులు అక్కడ దేశశుద్ధి చేసి వెంటనే పక్కనే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అతను అదుపులో తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇదే క్రమంలో గత నెల కూడా ఒక వ్యక్తి తన వృత్తిరీత్యా అక్కడ బిల్డింగ్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలి పనికి వచ్చినటువంటి వ్యక్తి చేతులు అన్ని కూడా పూర్తిగా బ్లేడ్ తో కోసుకుని రక్తంతో రోడ్డు హల్చల్ చేయడంతో అదే 1 టౌన్ పోలీసులు అతను అదుపులో తీసుకుని కూడా వాళ్ళని శాశ్వతంగా వాళ్ళంతా కూడా తిరుపతికి తరలించడం జరిగింది. ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అటు విజిలెన్స్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు చేపడుతున్నప్పటికీ ఇటువంటి ఘాతకాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీళ్ళంతా కూడా ఈ యొక్క తిరుమలలో ఏదైతే భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి కూలీ పనులుగా వచ్చేటువంటి బీహారు, అలాగే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటువంటి ప్రదేశాల నుంచి ఎక్కువ వస్తుంటారు. వీళ్ళని వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి పంపించేటువంటి దిశగా ఉంది. అయితే వీళ్ళంతా కూడా స్థానికంగా దాదాపు ఒక 15 ఏళ్లుగా తిరుపతిలో ఉంటూ తిరుమలలో ఏ ఒక్క నిర్మాణం చేపట్టేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకోవడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతానికి ఇతను కాంట్రాక్ట్ పని మీద చేస్తున్నటువంటి వ్యక్తి, లేదంటే తిరుమలకి నేరుగా స్వామివారి దర్శనం చెప్పి ఇక్కడ ఏదైనా వచ్చి ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటి పాల్పడ్డాడు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుధీర్, ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయానికి ఆ వ్యక్తి యొక్క కండిషన్స్ ఏంటి? అంటే ఏమన్నా డ్రింక్ చేసి ఉన్నాడా? అంటే అతని కండిషన్ ఏ విధంగా ఉంది అసలు పోలీసులు అదుపులో తీసుకునే సమయానికి? ఖచ్చితంగా ఇది ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఏదైతే గంజాయి ఇటు ఉన్నాయో ఇటు గంజాయి తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి కాకుండా ఒక గంజాయి తీసుకున్నటువంటి పరిస్థితిలో పూర్తి స్థాయిలో అతను ఎప్పుడైతే తీసుకుంటాడో ఇట సైకోగా తయారయ్యి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాము. ఖచ్చితంగా అతను ఈ యొక్క గంజాయి అనేది తీసుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతను తిరుమలలో ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు తిరుమలలో ఏదన్నా ఈ యొక్క బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులకు వచ్చాడా, లేదంటే స్వామివారి దర్శనానికి వస్తూ తన పాకెట్లో ఏమైనా గంజాయి పెట్టుకుని నడకదారులు ఎక్కడైనా వచ్చి పైకి వచ్చిన తర్వాత తీసుకున్నాడు కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటువంటి వాళ్ళనంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతూ, అదే కాకుండా ఈ యొక్క ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ అనుమానితులు ఉన్నారో, ఎవరైనా వస్తున్నటువంటి భక్తులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉందో వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసి వెంటనే అక్కడ పోలీసులు చేరుకున్నటువంటి క్రమంలో అదే కోణంలో ఈరోజు ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క విషయాన్ని గ్రహించినటువంటి అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళని అదుపులో తీసుకోవడం, అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అతను విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.